5 రోజులు శబరిమల యాత్రలో భాగంగా మొదటి రోజు ప్రయాణం కొనసాగించాము. ఇక్కడ మాకు మంచి మామిడి తోట ఒకటి కనపడింది. ఇక్కడ భోజనం కోసం ఆగాము. ఈరోజు మా ఒక యాత్ర 3 గంటలు లేటుగా మొదలైంది. బస్సు వాళ్ళు ఒక ఇబ్బంది పెట్టడం వల్ల మా వాళ్ళు మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నారు. ఈ తోటలో మా భోజనం చేయబోతున్నాము. మా గురుస్వామి ముందు వెళ్తున్నాడు. అటు చూపిస్తాను మా గురుస్వామి గురించి. ఆయన వెళ్తాం. ఆయన మా గురుస్వామి. దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. మొదటి రోజు మా ప్రయాణం ఉదయం 10:30 బయలుదేరాం. అంటే రాత్రి 8 గంటలకి మన కాణిపాకం వినాయక స్వామి టెంపుల్ వద్దకు చేరుకొని విఐపి దర్శనం చేసుకొని ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయ్యాం. తమిళనాడులో మొదటి రోజు రాత్రి 10:30 సుజన్ రెడ్డి గారు భోజనం గురించి మీ స్పందన తెలియజేయండి. భోజనం వరకు 10 out of 10. కారణం శ్యామకాయవాది దేవ మీ స్పందన ఏంటి భోజనాల మీద? ఏంటి చెమట పోసి తట్టిదన్నావేంటి? ఈరోజు మా శబరిమల యాత్ర 2వ రోజు చేరుకుంది. నిన్న మధ్యాహ్నం కాణిపాకంలో వినాయక దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఈరోజు ఉదయాన్నే తమిళనాడులోని భవానీలో ఉన్నటువంటి సంగమేశ్వర ఆలయం వద్దకు చేరుకున్నాం. మీరు చూస్తున్నది ఇదంతా కావేరీ నది. ఇక్కడ నదీ స్నానం చేసి ఇప్పుడు భవానీ నగరంలో ఉన్నటువంటి సంగమేశ్వర ఆలయంలో దర్శనానికి వెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ. కాలభైరవం భజే. ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలతం. భవానీ పట్టణంలో కావేరీ నది ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయ విశిష్టత గురించి మా శివయ్య గారు తర్వాత మీకు పూర్తిగా వివరిస్తారు. కోశ సంతతిం దృష్టిపాత నష్ట పాప జాలముగ్ర శాసనం అష్ట సిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికా. మనం ఇప్పుడు భవానీపట్నంలో కావేరీ నది ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయంలో ఉన్నాం. మీరు చూస్తున్న ఈ చెట్టుకి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఈ చెట్టుని దర్శించుకోవడానికి మా బృందం మొత్తం వచ్చింది. ఓం నమ శివాయ. ఇక్కడ విశ్వామిత్రుడును కుబేరుడు ఇక్కడ తపస్సు చేసి ఎన్నో ప్రతిఫలాలు పొందారు. శివయ్య చెప్పాడు. అదే ప్రతిఫలాలు పొందడానికి మా బృందం కూడా వచ్చింది. ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలతం శభూషణం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాప జాలము
గారు ఆయన మాటల్లో వివరిస్తారు, తెలుసుకుంటారు. శబరిమలలో భాగంగా మేము ఈ రోజు రెండో రోజు గురువాయూరుకి వచ్చాము. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి టెంపుల్. ఈ టెంపుల్ ఒక విశిష్టత ఏంటంటే శ్రీకృష్ణుడు కూడా స్వయంగా అతనే పూజించుకున్న టెంపుల్. ఇక్కడ బ్రహ్మ విష్ణువు కూడా ఈ యొక్క విగ్రహాన్ని పూజ నిర్వహించారు. స్వయంగా ద్వారకా మునిగిపోయినా కానీ ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహము 12 కిలోమీటర్ దూరంలో దొరికింది. అక్కడి నుంచి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇది చాలా ప్రముఖమైన టెంపుల్. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయం కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. శబరిమల యాత్రలో భాగంగా మా ప్రయాణం ఈరోజు మూడో రోజు చేరుకుంది. ఈరోజు ఉదయం 7 గంటల 40 నిమిషాలకి పంపలో స్నానం చేసి 7 గంటల 40 నిమిషాలకి కాలినడక మార్గంలో మేము సన్నిధానానికి బయలుదేరాం. ఇప్పుడు 9 గంటల 30 నిమిషాలు కావస్తుంది. ఇప్పుడు కొండ వద్ద చేరుకున్నాం. మరి కొద్ది సేపట్లో దర్శనానికి బయలుదేరబోతున్నాం. థ్యాంక్ యూ. పైన స్వామివారి దర్శనం 3 సార్లు చేసుకున్నాం. 3 సార్లు దర్శనం చేసుకుని మా బృందం మొత్తం తిరిగి 11 గంటల 40 నిమిషాలు తిరిగి కిందకి ప్రయాణం చేస్తున్నాం. అందరూ కూడా చాలా బాగా దర్శనం చేస్తున్నారు. 3 సార్లు దర్శనం చేసుకోవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ మండుతున్న దాని గురించి మీరు చెప్పండి, వివరించండి. ఏమంటారు దాన్ని? నేను శబరిమల రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ వింతలు విశేషాల గురించి నాకేమాత్రం తెలియదు. నా స్నేహితులను అడిగి ఒక్కో విషయం తెలుసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మా స్నేహితుడు తిరుపతిరావు గారిని అడిగి ఇక్కడ ఈ హోమండం గురించి అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ హోమండం గురించి చెప్పండి, చెప్తారా? తిరుపుడు కాయ అంటారు. తిరుపుడు కాయ అని చెప్పి అంటారు. ఎందుకంటే మనం మొక్కుబడి చెల్లించిన తర్వాత, తిరుము చెల్లించిన తర్వాత తిరిగి తిరుపుడు కాయ అంటారు. దాన్ని ఎక్కువ పడతా ఉంటారు. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు శబరిమల? ఎన్నిసార్లు చేసుకున్నారు? మా బాబాయ్ గారు 4 సార్లు దర్శనం చేసుకున్నారు. చాలా అదృష్టంగా భావిస్తున్నారు. అదేవిధంగా
సాయి గారు. సార్ మీరు ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నారు? నేను ఇప్పటికి 2011 నుంచి డైలీ వస్తున్నాను. కరోనా టైంలో 2 సంవత్సరాలు ఆగాను. కొంచెం పెద్దగా చెప్పండి సార్. 2011 నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాను. కరోనా సమయంలో 2 సంవత్సరాలు రాలేకపోయాము. స్వామివారి దర్శనం చేసుకోలేకపోయాము. మిస్ అయినవి ఈ సంవత్సరం 3 సార్లు చేసుకొని కవర్ చేసామని అనుకుంటున్నాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దేవస్వం బోర్డు చాలా బాగా చేసింది. స్వామి శరణమయ్యప్ప. శ్రీ స్వామి శరణమయ్యప్ప. నేను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి గంగమ్మల యాత్రకి వచ్చాము. వాళ్ళందరం 3 సార్లు దర్శనం చేసుకుంటే నేను తెలియకుండా 4వసారి కూడా మా భక్తులతో దర్శనం చేసుకున్నాను. అలాగే మధ్యలో మీరు జొత్తాలు వచ్చిన కె సత్యనారాయణ స్వామి, కాళేశ్వరి మాత మీరు కోసం సన్నిధాన పబ్లిసిటీ ఆఫీస్ లో ఎంతో సమయం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి అయ్యప్ప భగవత్పాద చాలా బాగుంది. వచ్చినట్టునే స్వామిని గురుస్వామిని పంపించి మేము గురుగా అందరూ కలిసి దర్శనం చేసుకోవాలి. అందులో ఎలవన్ దర్శనం ఉంది, స్పెషల్ దర్శనం డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాగే కాబట్టి టెంపుల్ విజిట్ చేసాము. మేము బసమ కూడా విజిట్ చేసాము. ఇక్కడ వచ్చాము. ప్రసాద డబ్బాలు తీసుకొని బయలుదేరి త్రివేంద్రం బయలుదేరిపోతున్నాం. మా గురుస్వామి గారిని ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేదు. ఇప్పుడు గురుస్వామి దగ్గరికి వెళ్తున్నాం. ఆయన అనుభవాలు అడిగి తెలుసుకుందాం. మా గురుస్వామి గారు దాది నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఎన్నిసార్లు సార్ మాలేసుకుంటున్నారు? 12 సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఆయన అనుభవాలు అడిగి తెలుసుకుందాం. దర్శనం ఎలా జరిగింది సార్? చాలా బాగా జరిగింది. ఒకటికి 5 సార్లు దర్శనం చేసుకోవడం జరిగింది. సాక్షాత్తు ఇట్రండి సాక్షాత్తు పరిణాములైన అయ్యప్ప స్వామి సేవల్లో 5 సార్లు 5 కొండల అయ్యప్ప స్వామి కాబట్టి 5 సార్లు దర్శనం చేసుకోవడం జరిగింది. నాతో కూడా చిన్న స్వామి కూడా అందరూ మినిమం 4 సార్లు దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి ఇరుముడికి వెళ్ళింది. మరి మిగతా వాళ్ళందరికీ ఏమి చేస్తున్నారు? చక్రపాలు పెడుతున్నారు స్వామి, అందరూ ప్రసాదం ఇది అంతే. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ వాటర్ కేరళలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి ఆర్గానిక్ రెడ్ వాటర్ ఇవి మీకు ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి. ఇవి వేడి నీళ్లు, వేడిగా ఉండే ఎర్రటి నీళ్లు ఆయుర్వేదిక్ ఆర్గానిక్ వాటర్ అంట. ఇవి మనకి ప్రతి చోట భక్తులకి ఫ్రీగా ఇస్తున్నారు, తాగుతున్నారు కూడా మన బృందం. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ఈ
ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. శబరిమల యాత్రలో భాగంగా మా ప్రయాణం ఈరోజు 4వ రోజు చేరుకుంది. 4వ రోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి కేరళలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం వద్దకు చేరుకుని దర్శనం చేసుకుని ఇప్పుడే మా బృందం మొత్తం బయట వెయిట్ చేస్తున్నారు వెహికల్ కోసం. పద్మనాభ స్వామి ఆలయంలో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం గాలిని బంధించి హఠించి గాతిల పని లేదు గాలిని బంధించి హఠించి గాతిల పని లేదు జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు మాధవ మధుసూదనాని మనసున కలచిన చాలుగా మాధవ మధుసూదనాని మనసున కలచిన చాలుగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం తల్లియు తండ్రియు నారాయణుడే గురువు చదువు నారాయణుడే యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే జగన్నాథ హరే 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 నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే శ్రీనాథ హరే. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి భవుడే నీ
వసతి పరమ పదము కనురీతి హరుడేరా సుమతి కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి. తో కూడిన మా బృందం శబరిమల యాత్ర 14వ తేదీన ప్రారంభమైంది. ఈరోజు 5వ రోజు చేరుకుంది. అరుణాచలేశ్వరుని మొదటి హారతి సమయంలోనే దర్శనం చేసుకోవడానికి మేమందరం కూడా రెడీ అయ్యి అరుణాచలేశ్వరుని సన్నిధికి బయలుదేరాము. అనుభూతి బహుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. తన మాటే తలచావో తొలగే ప్రతిబెంగా తల మీద మనసారా కడిమే అభయముగా తులలేని తన ప్రేమ వరమై చేరగా తన వాసం సహవాసం అవదాహాయిగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి. సిరులను గూచే శ్రీలక్ష్మి పూజకురారండి సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో బ్రోచే కరుణా